आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కరిగించి కొయ్యాలా, చదివితే నాలుక కొయ్యాలా, వేద శాస్త్రములు మీ సొమ్మనుకొని విద్యకు ద్రోహం చేస్తారా? ఏమండి పండితులారా, ఏమంటారు, మీరేమంటారు? మత్స్య గ్రంథికి జన్మించి శ్రీమద్ భగవద్గీత మహాభారతం వంటి పరమ పవిత్ర సనాతన గ్రంథాలను లిఖించిన కల్పి అనే పూర్వనామం కలిగిన వ్యాస మహర్షుల వారు శూద్రుడు కాదా? ఆయనను నారాయణుడి అంశంగా విశ్వగురువుగా గౌరవించుకోవడం లేదా? ఆయన జయంతి రోజున గురు పూర్ణమిగా జరుపుకుంటున్నాము కదా. స్వయంగా కవి పండితుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు వేదజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగి గొప్ప రాజనీతిజ్ఞుడు సైనికాధికారి భుజబల సంపన్నుడు ఆర్థికవేత్త మత సహనం కలవాడు వ్యూహ నిపుణుడు పట్టిన పట్టు విడువనివాడు కవి పోషకుడు రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలిగి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి తెలుగు ప్రబంధ కవి ఆంధ్ర భోజుడిగా ప్రఖ్యాతుడు అయిన శ్రీకృష్ణ దేవరాయలు వారు శూద్రుడి కాదా? వేదకాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం వేద పాండిత్యంతో ఋషిగా మారి తన వంటి మిగిలిన శూద్రులకు వేద పాండిత్యాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని పంచి జనశ్రుతి పౌద్రయాన్ని జరిపిన రైక్య ఋషి వారు శూద్రుడు కాదా? మధ్య భారతదేశంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం వేద పాండిత్యాలతో ప్రఖ్యాతి చెందిన శివ వైష్ణవ భేదాలను రూపుమాపి శోభిరాం శూద్రుడు కాదా? కళింగ రాజ్యాన గోవులు కాసే వారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి గొప్ప బ్రహ్మ జ్ఞానం పాండిత్యంతో ఒక్కరిగా ప్రఖ్యాతి చెందిన అచ్యుతానంద శూద్రుడు కాదా? అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన పురాణ శూద్ర మహిళకు జన్మించిన వేద జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కలిగి గొప్ప రాజనీతిజ్ఞత మేధస్సు భుజబల సంపన్నుడు ఆర్థిక వేద శౌర్యం కలిగి వ్యూహ నిపుణత పట్టిన పట్టి విడవని వాడు అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన సామ్రాజ్య చంద్రగుప్త శూద్రుడు కాదా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే శూద్రుడు అయిన గొల్లవారి ఇంట్లో పెరిగాడు. యశోదమ్మకు మాతృప్రేమను పంచాడు. సాక్షాత్తు దేవుడే అన్ని వర్ణాల యందు జన్మించి అన్ని వర్ణాలను పావనం చేశాడు. ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడా కూడా చెప్పలేదు. అనగా పుట్టగానే అందరూ శూద్రులే, వేదం నేర్పిన వారే విప్రులు, బ్రహ్మ జ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదే విధంగా వేద విధులతో సంచారించక దేవతలను పూజించక వివేకములు లేక బ్రాహ్మణ కులం కేవలం లౌకిక బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైనను వారు బ్రాహ్మణులు కానే కారు, శూద్రులే హగుదురు. ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన పరశురాం శూద్రుడు కారా? ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయి కుటుంబంలో పుట్టి గొప్ప బ్రాహ్మణ జ్ఞానం వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన సాజీతవ్ శుద్ధుడు కాదా? మహర్షులకు కూడా దక్కని ఆ శ్రీరాముడి ఆలింగనం నిమ్న జాతి వాడుగా భావించబడే పల్లెకారుడు మధ్యకారుడు గుహుడికి దక్కింది. మరి ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీరాముడు గుహుడితో స్నేహం ఎలా ఉంటుంది? మరి గుహుడు శుద్ధుడు కాదా? వేద జ్ఞానంతో సుమధుర గానంతో సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుల వారికైనా తన ఎంగిలి ఫలాన్ని తినిపించిన శాపారి శూద్రురాలు కాదా? మట్టి బొమ్మలను మహారాణికి జట్టు నడిపిన శాలివాహనుడు కుమ్మరి వృత్తికి చెందినవాడు, మరి ఆయన శూద్రుడు కాదా? జన్మంతా శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన బ్రహ్మ జ్ఞానం ఋషిగా మారిన ఋషి మరి నారాయణ గురు వారు శూద్రుడు కాదా? జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ముని నామదేవ్ శూద్రుడు కాదా? శూద్రుల ఇంట పుట్టి వేదాలను అభ్యసించి గొప్ప బ్రాహ్మణ జ్ఞానం పాండితంతో ప్రఖ్యాతి చెందిన శూద్రుడు కాదా? పరమ పవిత్ర శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని రచించిన బోయవాడు ఆయన రత్నాకర పూర్వనామం కలిగిన వాల్మీకి మహర్షులు వారు శూద్రుడు కాదా? సాక్షాత్ ఆదిశంకరాచార్యుల వారు గురువుగా స్వీకరించి తలమంచి నమస్కారం పెట్టింది కాటికాపరి అయిన ఒక శూద్రుడికి. ఆ సందర్భంలో లిఖించేదే మనిషి పాంచకం.
మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలో పుట్టి గొప్ప బ్రహ్మజ్ఞానం వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన బాలక్దాస్ సూత్రుడు కాదా? తమిళనాట వీధుల్లో శుభ్రం చేయి వారి కుటుంబంలో పుట్టి గొప్ప బ్రహ్మజ్ఞానం వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన ముని బాణన్ సూత్రుడు కాదా? పుట్టుకతో శూద్రురాళ్ళ కుమారుడైనా కూడా గొప్ప బ్రహ్మజ్ఞానం వేద పాండిత్యంతో ఖ్యాతి చెందిన విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలు అందించాడు. ఇతడు శూద్రుడు కాదా? జనం దగ్గరకు పోయి శిష్యులకు జ్ఞాన బోధ చేస్తున్నారా? ఓదారుస్తూ ఉన్నారా? దూరం 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 అంటూ పెద్దలు మడిగట్టుక కూర్చుంటారా? ఏమంది పండితులారా, ఏమంటారు? మీరేమంటారు?